బ్రేకింగ్ న్యూస్ రీతు చౌదరి వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా రీతు చౌదరి ఎవరైతే హీరో మహేష్ ఉన్నారో మహేష్ తోటి ఆమె చట్టాపట్కలు వేసుకొని తిరుగుతున్న వీడియోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా అవుతున్నాయి. దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. ముఖ్యంగా ఆ హీరో మహేష్కు సంబంధించి ఆ భార్య ఎవరైతే ఉన్నారో గౌతమి చౌదరి అయితే దానికి సంబంధించిన ఫుటేజ్ను కూడా బయట పెట్టారు. అయితే వీరిద్దరు ఎంతో కాలంగా సన్నిహితంగా తిరుగుతున్నట్టయితే ఆమె చెబుతా ఉన్నారు. ముఖ్యంగా ఈ ధర్మ మహేష్ అనే హీరో ఎవరైతే ఉన్నారో ధర్మ మహేష్ హీరో గత కొద్ది రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేస్తూ ఉన్నారు. అయితే మొత్తం మీద 2023కు సంబంధించిన ఫుటేజ్గా తెలుస్తూ ఉన్నది. అయితే 2023 నుంచే రీతు చౌదరితో తనకు సన్నిహిత సంబంధం ఉన్నదని చెప్పేసి ఎవరైతే మహేష్ భార్య ఉన్నారో గౌతమి చౌదరి అయితే ఈ వీడియోని అయితే బయటపెట్టి పలు ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక వీరిద్దరూ డ్రగ్స్ తీసుకుంటున్నారని, అలాగే రీతు చౌదరి సైతం డ్రగ్స్ తీసుకున్నట్టు ఆమె ఆరోపిస్తూ ఉన్నారు. ఇక రీతు చౌదరి అనగానే మనకు అందరికీ గుర్తొచ్చే జబర్దస్త్ లాంటి షోలలో, అలాగే ఇతర షోలలో కూడా తను కంటెస్టెంట్గా వ్యవహరిస్తూ ఉంటారు. అంతేకాకుండా తను ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా కూడా ప్రాచుర్యం పొందారు. ఇక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నుంచి తాజాగా తను బిగ్ బాస్ హౌస్లోకి కూడా అడుగుపెట్టారు. ప్రస్తుతం తను బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్గా కొనసాగుతున్నారు. 2 వారాలుగా సాగుతున్న బిగ్ బాస్ హౌస్లో రీతు చౌదరి అయితే చాలా మంచి పేరుతో అయితే కొనసాగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇలాంటి ఆరోపణల నేపథ్యంలో తన భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది కూడా ఇప్పుడు విశ్లేషకులు ఆలోచిస్తూ ఉన్నారు. మొత్తం మీద రీతు చౌదరి కానీ ఆ ధర్మ మహేష్ కానీ వారికి సంబంధించిన ఆ వీడియో ఫుటేజ్లు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్గా అవుతున్నాయి. అయితే ఒక హోటల్లోకి వాళ్ళు వెళ్ళడము, అలాగే ఆ లిఫ్ట్లో వాళ్ళు సంభాషించడము, మాట్లాడుకోవడము, ఆ తర్వాత ఆ లిఫ్ట్లో ఉన్నప్పుడు ఆ భర్త ఎవరైతే గౌతమి భర్త ఉన్నారో ధర్మ మహేష్ ఏదో ప్యాకెట్ లాంటిది, ఏదో ఆ పొట్నం లాంటిది తనకి ఇవ్వడము, తను అందులో నుంచి వెళ్ళి తన నోట్లో వేసుకోవడము, అంటే అది డ్రగ్స్కు వ్యవహారానికి సంబంధించింది అని చెప్పేసి గౌతమి చౌదరి అయితే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి అది డ్రగ్సా లేదంటే ఏదైనా చూమింగ లాంటిదా అని చెప్పేసి అయితే తెలియాల్సి ఉన్నది. అయితే దీనిపై అయితే గౌతమి చౌదరి పోరాటం చేస్తూ ఉన్నారు. మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో, అలాగే డిజిటల్ మీడియాలో కూడా తాను తిరుగుతూ వీరి వ్యవహారాన్ని అయితే బయట పెడతా ఉన్నారు. ఇక వీరి వ్యవహారం ఎప్పటి నుంచో చాలా కాలం నుంచి వీరి వ్యవహారం కొనసాగుతుందని, తద్వారానే తన భర్త అయిన ధర్మ మహేష్ తనతో విభేదాలకు పోయి తనతో గొడవ పెట్టుకొని తనతో దూరం ఉన్నట్టయితే గౌతమి చౌదరి ఆరోపిస్తూ ఉన్నారు. మొత్తం మీద వీరి వ్యవహారం అంటే ఈ భార్యాభర్తల వ్యవహారం అయితే ముదిరింది. ఈ భార్యాభర్తల వ్యవహారం వలన ఇప్పుడు రీతు చౌదరిని మధ్యలోకి లాగారు. అయితే రీతు చౌదరి ధర్మ మహేష్ను ఏదైనా ప్రాజెక్టు విషయంలో కలిసిందా, లేదంటే మరేదైనా సినిమా విషయంలో కలిసిందా, లేదంటే మరేదైనా సినిమా స్క్రిప్ట్ డిస్కషన్లో భాగంగా తను కలిసిందా అనేది తెలియదు. కానీ వీరు కలిసి ఒకే హోటల్లోకి, అంటే ఒక హోటల్ రూమ్లోకి వెళ్ళడము, అలాగే కలిసి ఆ లిఫ్ట్లో ప్రయాణించడము, కలిసి ఆ కారిడార్లో మాట్లాడుకోవడం లాంటి విజువల్స్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. ఇక దీనిపై పలువురు నెటిజన్లు కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా రీతు చౌదరి కావాలనే అక్కడికి వెళ్ళింది, అంటే ధర్మ మహేష్ తోటి ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నారన్న సందర్భం, అంటే ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నారు అన్న ఉద్దేశంతో చాలామంది అయితే స్పందిస్తూ ఉన్నారు. మొత్తం మీద వీరికి 2023 నుంచి వెళ్ళి ఆ పరిచయం ఉన్నట్టయితే తెలుస్తూ ఉన్నది. తాజాగా ఆగస్టులో 2025లో కూడా, అంటే అక్కడ సీసీటీవీలో మనం చూసుకున్నట్టయితే దానికి సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లో అది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. 2025లో కూడా వాళ్ళు రీసెంట్గా ఒక హోటల్లో కలిసినట్టయితే ఆ సీసీటీవీ ఫుటేజ్లో దానికి సంబంధించి ఆ విజువల్స్ అయితే కనిపిస్తూ ఉన్నది. మొత్తం మీద ఇలాంటి వ్యవహారము బయటకు రావడంతో ఇప్పుడు రీతు చౌదరి ఆమె అసలు బిగ్ బాస్లో కొనసాగుతుందా, లేదంటే బిగ్ బాస్ నుంచి ఆమె డైరెక్ట్ ఎలిమినేట్ అవుతుంది అనేది కూడా ఇప్పుడు తాజాగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ లాంటి ఒక రియలిస్టిక్ ఇలాంటి షోస్లో, రియాలిటీ షోస్లలో ఒక డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలు తీసుకున్న వారిని అయితే అలాంటి షోలు ఎంకరేజ్ చేయవు. అలాగే అంటే ఇప్పుడు అతనితోటి ఎఫ్ఐఆర్ ఉన్నదా, లేదంటే అతనితో లవ్లో ఉన్నారా అనేది ఖచ్చితంగా అది రీతు చౌదరి పర్సనల్కి సంబంధించిన, అంటే ఆమె అంతర్గత విషయము, పర్సనల్ విషయాలు కాబట్టి దాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోలేకపోవచ్చు. కానీ ఖచ్చితంగా తాను డ్రగ్స్ తీసుకున్నది అనేది నిజమే అని తేలితే మాత్రం బిగ్ బాస్ హౌస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది. ఎందుకంటే బిగ్ బాస్ యాజమాన్యం నిబంధనల ప్రకారం అయితే ఇలాంటి వ్యక్తులను వారు ప్రోత్సహించారు. ఖచ్చితంగా అది డ్రగ్స్ అని తేలితే ఖచ్చితంగా ఎలాంటి మోమాటం లేకుండా రీతు చౌదరిని అయితే బయటకు పంపించే, డైరెక్ట్ ఎలిమినేట్ చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. మరి తను తీసుకున్నది డ్రగ్సా లేక ఇంకేది అని చెప్పేసి అయితే తెలియాల్సి ఉన్నది. అయితే మొత్తం మీద ధర్మ మహేష్ వైఫ్ ఎవరైతే గౌతమి చౌదరి ఉన్నదో గౌతమి చౌదరి చాలా ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు.
వీరిద్దరిపై కొన్ని ఎలిగేషన్స్ వేశారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అవి నిజమా కాదా అనేది అయితే తెలియాల్సి ఉన్నది. ఇప్పటికైతే దీనికి సంబంధించిన కంటెంట్ అయితే సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతూ ఉన్నది. చూడాలి మరి ఈ వ్యవహారంలో రీతు చౌదరి బిగ్ బాస్ నుంచి వైదొలుగుతుందా, లేదంటే బిగ్ బాస్లో కొనసాగుతుందా, తాను తీసుకున్నది డ్రగ్సా కాదా, లేదంటే తనకు అలాగే ధర్మ మహేష్కున్న ఏదైతే సంబంధం ఉన్నదో అది కేవలం మూవీ కోసము సినిమాల కోసమే తప్ప ఇతర సంబంధం కాదు అనేది ఏదైనా తేల్చి చెప్పగలుగుతారా? దీనిపై ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్తుంది? దీనిపైన అటు రీతు చౌదరి కానీ ఇటు ధర్మ మహేష్ కానీ, అంటే రీతు చౌదరి ఎలాగో బిగ్ బాస్లో ఉన్నది, తను స్పందించలేని పరిస్థితి, తనకు తెలుసా తెలియదా అనేది కూడా తెలియదు. అలా కానీ ధర్మ మహేష్ అయితే ఇప్పటివరకు ఎక్కడ స్పందించలేదు. చూడాలి మరి దీనిపై ఎవరు ఏ విధంగా స్పందిస్తారనేది.